చాలా బాగా జరుగుతుంది ఇక్కడ నిజామాబాద్లో ప్రోగ్రాము. ఇది ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి శీతలమ్మ మన కాలనీలో ఇక్కడ చేస్తున్నారు. ఇది వినాయక్ నగర్ అండ్ ఆర్యనగర్ కాలనీ అండి. ఇది ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి మన శీతల్ లక్ష్మీ సిల్క్స్ తరఫున అండ్ ఈ కాలనీ సపోర్ట్ చాలా ఉందండి. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు. ఇది మన ట్రెడిషనల్ పండుగ అండి, బోనాల పండుగ. సో వీళ్ళు ప్రతి ఒక్కరూ అమ్మవారికి ఊరేగింపుగా వస్తారు. ప్లస్ ప్రతి ఒక్కటి వస్త్రము అమ్మవారికి సమర్పించుకోవడానికి వస్త్రాలు, పువ్వులు, పండ్లు అండ్ బోనాలు తీసుకొని వస్తారు. ఈ బోనాలు కూడా డెకరేషన్ చాలా బాగా చేస్తారు. హనుమాన్ టెంపుల్ నుంచి మన ఈ ఉత్సవం మొదలవుతుంటుంది. అక్కడ మొత్తము బోనాలది పండగ, బోనాలకి పసుపు అన్ని డెకరేషన్ చేసుకుంటూ తీసుకొని ఊరేగింపుగా తీసుకొస్తారు. చాలామంది అంటే తరతరాలుగా మనం వింటున్నాం, తరతరాలుగా మన తాత ముత్తాతల నుంచి ఇది చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది పిల్లలకు ఊర పండుగ అనేది తెలియదు, బోనాల పండుగ అంటే తెలియదు. ఇప్పుడు ఈ ఊర పండుగలో ఒకే చెట్టుతో ఒకే కర్రతోని అమ్మవారి విగ్రహాలు తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. అసలు ఏం చేస్తారు, ఈ ప్రతి సంవత్సరం ఏంది అనేది చాలామంది పిల్లలకు తెలియదు. సో పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మన తాతయ్యలకు లేకపోతే మన అమ్మమ్మలకు నానమ్మలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పండుగ గురించి అవేర్ చేయడం వల్ల? మన వచ్చే జనరేషన్, న్యూ జనరేషన్కి చెప్పాలి అని అంటే మన ప్రతి పండగ, మన ఇంట్లో జరిగే ప్రతి పండగ కనీసం వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేయకున్నా కానీ మన పాతవి ఏవి మనం ఉన్నవి పోగొట్టకుండా, తెలంగాణ మన కల్చర్ని మనం పోగొట్టుకోకుండా మన ఇంటిది ఆనవాయితీగా వచ్చే ప్రోగ్రామ్స్ కానీ ఫెస్టివల్స్ కానీ ఈ పండగ అని కాదు ఏ పండగ అయినా కానీ మన వచ్చే న్యూ జనరేషన్స్ మాత్రం ఖచ్చితంగా చేయాలండి. ప్రతి దానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. యాజ్ ఎ డాక్టర్గా నేను ప్రతి ఒక్క పండగకి ఏదో ఒక యాంటీసెప్టిక్గా పనిచేస్తుందండి ఇది. కానీ చాలామందికి ఏంటంటే ఒక ఫెస్టివల్ లాగా చూస్తారు, కానీ దీనికి ప్రతిదీ ఫిజికల్గా కానీ కెమిస్ట్రీ తరఫున కూడా అంటే మనకి ఏంటంటే అవేర్నెస్ ఇది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. సైంటిఫిక్గా ప్రూవ్ అయిందండి ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రతి పండగ. ఎందుకు అంటే ఇప్పుడు మనం కొన్ని దొండకాయ ఉంది, మొన్న మనం ఏకాదశి రోజు చేసాము, అది దేనికి అనేది చాలా మందికి తెలీదు. అంటే మనం ఫెస్టివల్లో వాడతాము, ఆ రోజు నెక్స్ట్ డే ద్వాదశి రోజు ఆ చిన్న ముక్కన్న వేస్తారు, కానీ దాంట్లో ఉన్నంత ఔషధాలు ఎవరికి తెలియదు. కానీ అదేంటంటే మనకు పొట్టలో పురుగులు చంపేయడానికి కానీ దానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు బచ్చలాకు కూడా చాలా యాంటీబయాటిక్ ఉంది, విటమిన్ సి ఉంది, కానీ అది ఎందుకు ఒక్కొక్క ట్రెడిషన్లో ఒక్కొక్క వెజిటేబుల్ని మనం వాడతాం, కానీ దాని అవేర్నెస్ అనేది చాలామందికి ఇది ఫెస్టివల్, ఇది ట్రెడిషనే అని అనుకుంటారు. కానీ ఇది మన హెల్త్ వైజ్కి కూడా కాన్సెప్ట్గా ప్రతి ఒక్క పండుగ దేనికన్నా అని ఒక రీజన్ ఉందండి. కానీ అందు గురించే ప్రతి ఫెస్టివల్ని మనం సాంప్రదాయబద్ధంగా మంచిగా చేసుకుందామని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు తెలంగాణలో 2వ జిల్లా అంటే భాగ్యనగరం ఫస్ట్ అయితే ఈ ఊర పండుగ బోనాల పండుగ ఆడ గట్టిగా చేస్తాం. దాని తర్వాత మన ఇందూరులో చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఏవైతే మీరు అన్నట్టు అంటే ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు మనం వినాయక చవితి రోజు మనం చూసుకుంటే కలగూరలతో మనం చేసుకుంటూ ఉంటాం. సో ఇదంతా అంటే సైంటిఫిక్గా అంటే ఇదంతా కూడా ఉందని అంటారా? సైంటిఫిక్గా ప్రూవ్ అయిందండి. ఆల్ వెజిటేబుల్స్ మనం ఎందుకు తీసుకుంటాం చెప్పండి, అన్ని విటమిన్స్ ఉంటాయని మనం తీసుకుంటాం. అందుగురించి ఫస్ట్ దేవుడికి సమర్పించినాకనే మనం తీసుకుంటాం. ఆగస్ట్ ఏంటంటే మనకి రెయినీ సీజన్, ఆగస్ట్ సెప్టెంబర్ చూడండి, అప్పుడు మనకి బయట ఆకుకూరలే కానీ ఏవైనా పురుగుతో పెస్టిసైడ్స్ ఉంటాయి. సో అందు గురించి మనకి అన్ని వెజిటేబుల్స్ వేసి తీసుకొని ఎందుకు చెప్తారు? అంటే ప్రతిదానికి మనకి ఒక రీజన్ ఉంది. సో యాంటీబయాటిక్తో పాటు మనకి బాడీలో పోలీస్ లాగా కొన్ని మనకి WBC ఉంటాయి, అవి మనకి పోలీసులని పెంచడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఆర్బీసీని మెయింటైన్ చేసుకుంటూ WBCని పెంచాలి. యాక్చువల్గా WBC అందరికీ చాలామందికి 11,000 అలా ఉంటుంది, కానీ దాన్ని కూడా మనం చేయాలి అంటే ఈ ఆల్ ఫెస్టివల్స్ చేయాల్సిందే. పాటు ఎల్లుండి జూలై 13న ఊర పండుగ చాలా పెద్ద ఎత్తున ఆదివారం చాలా పెద్ద మొత్తంలో చేస్తూ ఉంటాను. ఎక్కడెక్కడి నుంచి వచ్చి చూస్తూ ఉంటారు? అంటే ఈ ఏదైతే కిల్లా రఘునాథ ఆలయం దగ్గర చాలా పెద్ద మొత్తంలో చేస్తూ ఉంటాం. సో ఎట్లా ఉంటుందండి? సో మార్నింగ్ మనకి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి, కిల్లా రామాలయం నుంచి మనకు ఊరు పండుగ. సో నేను పెద్ద బజార్లో ఉండేదాన్ని. సో మాకు ఊరు పండుగ అంటే అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఈ నిజామాబాద్ మొత్తం ఆల్మోస్ట్ ఒక సర్కిల్ రౌండ్గా స్టార్ట్ అవుతుంది. ఊరేగింపు ఉంటుంది, చాలామంది పోతరాజుల్లాగా చాలామంది వస్తారు, డెకరేషన్స్ జరుగుతాయి, చాలా బాగా జరుగుతుంది ప్రోగ్రామ్. దాంతోపాటు అమ్మవారి ఊరేగింపులో భాగంగా ఒక తొట్లలో అమ్మవారిని ఊరేగిస్తారు. సో చాలామంది ఆ తొట్ల కింది నుంచి వెళ్తే చాలా బెనిఫిట్స్ అంటే అంత మంచి జరుగుతుందని అంటారు. అంటే ఇంకోటి ఏంటంటే మేము విన్నది పిల్లలు లేని వాళ్ళు కూడా దాని కింద నుంచి దూరితే వాళ్ళకి అమ్మవారు పిల్లల్ని ప్రసాదిస్తారు. ఎవరికైనా ఏ పని అయినా సక్సెస్ అవుతుంది అనే నమ్మకం అండి ఇక్కడ నిజామాబాద్లో.
కప్పని కూడా ఊరేగిస్తారు ఆ, ఆ, వర్షాలు పడాలని. సో అందు గురించే ఈ బోనాల పండగ కానీ ఈ ఊరు పండగ కానీ దాని గురించే సార్ యాక్చువల్లీ అంటే మెయిన్ డయేరియా రాకుండా ఉండడానికి ఈ సీజన్ అంతా అదే కదా సార్, విరేచనాలు, అది యాంటీసెప్టిక్ లాగా అనుకోండి. జస్ట్ లైక్ ప్రతి పండగకి తను చెప్పినట్టు ఒక రీజన్ ఉందండి. ప్రజెంట్ పిల్లలకి ఇది ఏమీ తెలియదు, అది మెయిన్ అక్కడ. మనం ఇవ్వాల్సింది పేరెంట్స్ ఏంటంటే ఈ అవేర్నెస్ తేవాలి, ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి తెలియజెప్పాలి. పేరెంట్స్ సార్ ఇక్కడ మేజర్ పాత్ర పేరెంట్స్ది. 13th రోజున చాలా మంది పెద్ద అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఊర పండుగలో పాల్గొంటూ ఉంటారు. సో ఆ రోజు ఇది అంటే మన సనాతన ధర్మాన్ని గురించి కావచ్చు, లేకపోతే ఈ కల్చర్ గురించి మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా అందరు, ఏమైనా కలిసి ఇట్లా చెప్పాలి అనే దాని గురించి? ఇంకా ప్లాన్ అయితే ఏం చేయలేదండి మాకు. అంటే నార్మల్గా ఇప్పుడు ఊరు పండుగ ఈ కాన్సెప్ట్ మీదనే మనం వచ్చాము, కానీ అవేర్నెస్ మాత్రం ఖచ్చితంగా ఊరు పండుగలో అందరూ పాల్గొనాలని మేము కోరుకుంటున్నామండి. అంతే, మన సనాతన ధర్మంని ఇక్కడ జన్మించిన ప్రతి ఒక్కరు హిందూరు వాసులని ఒకటే కోరుకుంటున్నాను. మన ఫెస్టివల్స్ని మనము హ్యాపీగా చేసుకుందాము. మన పిల్లల జనరేషన్ వచ్చే భవిష్యత్తుకి మన వాటర్ స్కేర్సిటీ రాకుండా, పొల్యూషన్ కాకుండా ప్రతి ఒక్కటి చెట్లు నాటడం కానీ, ఎందుకంటే ఈ టైంలోనే మనం చెట్లు నాటుతాము. సో ఇది కూడా ఒక ప్రాసెస్లో ఒక ఫెస్టివల్ లాగా చేసుకుందామని నేను కోరుకుంటున్నాను. ఎంతమంది వచ్చారు ఇప్పుడు? ఇవల్ల చాలా మంది మహిళలు వచ్చినారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చినారు? అంటే ఓన్లీ ఈ కాలనీ వాసులేనా, లేకపోతే ఇంకెంతమంది వచ్చినారు? 70% కాలనీ వాసులు అండి. మిగతా వాళ్ళందరూ వందలాది మంది కనిపిస్తా ఉన్నారు ఈ రోజే. నిజామాబాద్ అంత మొత్తము తను అందరికీ ఇన్విటేషన్ ఇచ్చిందండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున తను అందరికీ కాల్ చేశారు శీతల్ గారు అండ్ వాళ్ళ ఆధ్వర్యం టీం అండి. నాకు మిగతా వాళ్ళ టీం పేరు తెలీదు, కానీ వాళ్ళ టీం మొత్తం 100% సపోర్ట్ చేస్తారు. కాలనీ వాసులు లక్ష్మీ సిల్క్స్ ఆధ్వర్యంలో జరిగిందమ్మ. సో ఫైనల్ అంటే ప్రతి ఇయర్ కూడా చేస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తూ ఉంది ఈసారి? ఎట్లా అనిపిస్తూ ఉంది? ఇంత జనాన్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఒకటి ఏంటి అంటే మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మనమే కాకుండా మన పిల్లలకు కూడా ఈ ప్రతి ఒక్క ఏ పండగ గురించి అయినా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓపిక్గా. మన నుంచే వాళ్ళు తెలుసుకుంటారు ఏది మంచి ఏది చెడు అనేది. పండగ గురించి కూడా ప్రతి ఒక్కరం మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మెయిన్ అని. ఎంతమంది వచ్చినారు మహిళలు ఇక్కడ? 200-300 మెంబర్స్ వచ్చారు. సో ఆషాఢ మాసం మొత్తం ఇట్లానే ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు కలుసుకొని ఇదంతా పండుగ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో ప్రతి ఫెస్టివల్లో ఇట్లాంటి కలిసిమెలిసి ఉండడం ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ యూనిటీ పెరుగుతుంది, ఎంజాయ్ చేస్తాం చాలా. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఈ ఆషాఢ మాసంలోనే వనభోజనాలను పెట్టుకుంటాము. ఫ్రెండ్స్ అందరం కలిసి గెట్ టుగెదర్లా పెట్టేసుకొని హ్యాపీగా ఆ టైం అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడే స్పెసిఫిక్గా మీరు ఇక్కడ రావడానికి గల కారణం ఏంది? అమ్మవారు ఎంత మహిమ ఉన్నది అనే దాని గురించి చెప్పండి ఒక 2 మాటలు ఇందూరు ప్రజలకి. అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. లాస్ట్ ఇయర్ నేను కూడా బోనం ఎత్తుకున్నాను, నాకు చాలా మంచిగా అనిపించింది. అందుకని ఈసారి కూడా వచ్చాను. అమ్మవారి ఆశీస్సులు మా అందరికీ ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో ఇది మొత్తానికి ఇందూరు జిల్లాలో ఇప్పటికీ ఆషాఢ మాసంలో మొదలైనటువంటి బోనాల పండుగ, ఊర పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ హైదరాబాద్ అయితే, సెకండ్ ఇందూరు జిల్లాలోనే చాలా పెద్ద మొత్తంలో ఈ పండుగలు నిర్వహించడం అనేది నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవాలి. హిందూ బంధువులందరూ కూడా ఏదైతే ఎల్లుండి జరగబోయే ఈ ఊర పండుగ వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలా. చాలా మంచి కోలాహలం అనేది ఒకటి ఉంటుంది. డెఫినెట్లీ హిందూ బంధువులందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చాలా బాగా జరుగుతుంది ఇక్కడ నిజామాబాద్లో ప్రోగ్రాము. ఇది ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి శీతలమ్మ మన కాలనీలో ఇక్కడ చేస్తున్నారు. ఇది వినాయక్ నగర్ అండ్ ఆర్యనగర్ కాలనీ అండి. ఇది ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారి దగ్గరికి మన శీతల్ లక్ష్మీ సిల్క్స్ తరఫున అండ్ ఈ కాలనీ సపోర్ట్ చాలా ఉందండి. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటారు. ఇది మన ట్రెడిషనల్ పండుగ అండి, బోనాల పండుగ. సో వీళ్ళు ప్రతి ఒక్కరూ అమ్మవారికి ఊరేగింపుగా వస్తారు. ప్లస్ ప్రతి ఒక్కటి వస్త్రము అమ్మవారికి సమర్పించుకోవడానికి వస్త్రాలు, పువ్వులు, పండ్లు అండ్ బోనాలు తీసుకొని వస్తారు. ఈ బోనాలు కూడా డెకరేషన్ చాలా బాగా చేస్తారు. హనుమాన్ టెంపుల్ నుంచి మన ఈ ఉత్సవం మొదలవుతుంటుంది. అక్కడ మొత్తము బోనాలది పండగ, బోనాలకి పసుపు అన్ని డెకరేషన్ చేసుకుంటూ తీసుకొని ఊరేగింపుగా తీసుకొస్తారు. చాలామంది అంటే తరతరాలుగా మనం వింటున్నాం, తరతరాలుగా మన తాత ముత్తాతల నుంచి చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది పిల్లలకు ఊర పండుగ అనేది తెలియదు, బోనాల పండుగ అంటే తెలియదు. ఇప్పుడు ఈ ఊర పండుగలో ఒకే చెట్టుతో ఒకే కర్రతోని అమ్మవారి విగ్రహాలు తయారు చేసి
ప్రాణప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. అసలు ఏం చేస్తారు, ఈ ప్రతి సంవత్సరం ఏంది అనేది చాలామంది పిల్లలకు తెలియదు. సో పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మన తాతయ్యలకు లేకపోతే మన అమ్మమ్మలకు నానమ్మలకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పండుగ గురించి అవేర్ చేయడం వల్ల? మన వచ్చే జనరేషన్ న్యూ జనరేషన్కి చెప్పాలి అని అంటే మన ప్రతి పండగ మన ఇంట్లో జరిగే ప్రతి పండగ కనీసం వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేయకున్నా కానీ మన పాతవి ఏవి మనం ఉన్నవి పోగొట్టకుండా మన కల్చర్ని మనం పోగొట్టుకోకుండా మన ఇంటిది ఆనవాయితీగా వచ్చే ప్రోగ్రామ్స్ కానీ ఫెస్టివల్స్ కానీ ఈ పండగ అని కదా ఏ పండగ అయినా కానీ మన వచ్చే న్యూ జనరేషన్స్ మాత్రం ఖచ్చితంగా చేయాలండి. ప్రతి దానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. యాజ్ అ డాక్టర్గా నేను ప్రతి ఒక్క పండగకి ఏదో ఒక యాంటీసెప్టిక్గా పనిచేస్తుందండి ఇది. కానీ చాలామందికి ఏంటంటే ఒక ఫెస్టివల్ లాగా చూస్తారు, కానీ దీనికి ప్రతిదీ ఫిజికల్గా కానీ కెమిస్ట్రీ తరఫున కూడా అంటే మనకి ఏంటంటే అవేర్నెస్ ఇది యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. సైంటిఫిక్గా ప్రూవ్ అయిందండి ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రతి పండగ. ఎందుకు అంటే ఇప్పుడు మనం కొన్ని ఆ దొండకాయ ఉంది, మొన్న మనం ఏకాదశి రోజు చేసాము, అది దేనికి అనేది చాలా మందికి తెలీదు. అంటే మనం ఫెస్టివల్లో వాడతాము, ఆ రోజు నెక్స్ట్ డే ద్వాదశి రోజు ఆ చిన్న ముక్కన్న వేస్తారు, కానీ దాంట్లో ఉన్నంత ఔషధాలు ఎవరికి తెలియదు. కానీ అదేంటంటే మనకు పొట్టలో పురుగులు చంపేయడానికి కానీ దానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు బచ్చలాకు కూడా చాలా యాంటీబయాటిక్ ఉంది, విటమిన్ సి ఉంది, కానీ అది ఎందుకు ఒక్కొక్క ట్రెడిషన్లో ఒక్కొక్క వెజిటేబుల్ని మనం వాడతాం, కానీ దాని అవేర్నెస్ అనేది చాలామందికి ఇది ఫెస్టివల్ ఇది ట్రెడిషనే అని అనుకుంటారు. కానీ ఇది మన హెల్త్ వైజ్కి కూడా కాన్సెప్ట్గా ప్రతి ఒక్క పండుగ దేనికన్నా అని ఒక రీజన్ ఉందండి. కానీ అందు గురించే ప్రతి ఫెస్టివల్ని మనం సాంప్రదాయబద్ధంగా మంచిగా చేసుకుందామని నేను కోరుకుంటున్నాను. దాంతోపాటు తెలంగాణలో 2వ జిల్లా అంటే భాగ్యనగరం ఫస్ట్ అయితే ఈ ఊర పండుగ బోనాల పండుగ ఆడ గట్టిగా చేస్తాం. దాని తర్వాత మన ఇందూరులో చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. దాంతోపాటు ఏవైతే మీరు అన్నట్టే అంటే ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు మనం వినాయక చవితి రోజు మనం చూసుకుంటే కలగూరలతో మనం చేసుకుంటూ ఉంటాం. సో ఇదంతా అంటే సైంటిఫిక్గా అంటే ఇదంతా కూడా ఉందని అంటారా? సైంటిఫిక్గా ప్రూవ్ అయిందండి. ఆల్ వెజిటేబుల్స్ మనం ఎందుకు తీసుకుంటాం చెప్పండి, అన్ని విటమిన్స్ ఉంటాయని మనం తీసుకుంటాం. అందుగురించి ఫస్ట్ దేవుడికి సమర్పించినాకనే మనం తీసుకుంటాం. ఆగస్టు ఏంటంటే మనకి రెయినీ సీజన్, ఆగస్ట్ సెప్టెంబర్ చూడండి, అప్పుడు మనకి బయట ఆకుకూరలే కానీ ఏవైనా పురుగుతో పెస్టిసైడ్స్ ఉంటాయి. సో అందు గురించి మనకి అన్ని వెజిటేబుల్స్ వేసి తీసుకోని ఎందుకు చెప్తారు? అంటే ప్రతిదానికి మనకి ఒక రీజన్ ఉంది. సో యాంటీబయాటిక్తో పాటు మనకి బాడీలో పోలీస్ లాగా కొన్ని మనకి డబ్ల్యూబీసీ ఉంటాయి, అవి మనకి పోలీసులని పెంచడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఆర్బీసీని మెయింటైన్ చేసుకుంటూ డబ్ల్యూబీసీని పెంచాలి. యాక్చువల్గా డబ్ల్యూబీసీ అందరికీ చాలా మందికి 11,000 అలా ఉంటుంది, కానీ దాన్ని కూడా మనం చేయాలి అంటే ఈ ఆల్ ఫెస్టివల్స్ చేయాల్సిందే. పాటు ఎల్లుండి జూలై 13న ఊర పండుగ చాలా పెద్ద ఎత్తున ఆదివారం చాలా పెద్ద మొత్తంలో చేస్తూ ఉంటాను. ఎక్కడెక్కడి నుంచి వచ్చి చూస్తూ ఉంటారు అంటే ఈ ఏదైతే కిల్లా రఘునాథ ఆలయం దగ్గర చాలా పెద్ద మొత్తంలో చేస్తూ ఉంటాం. సో ఎట్లా ఉంటుందండి? సో మార్నింగ్ మనకి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి, కిల్లా రామాలయం నుంచి మనకు ఊరు పండుగ. సో నేను పెద్ద బజార్లో ఉండేదాన్ని. సో మాకు ఊరు పండుగ అంటే అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఈ నిజామాబాద్ మొత్తం ఆల్మోస్ట్ ఒక సర్కిల్ రౌండ్గా స్టార్ట్ అవుతుంది. ఊరేగింపు ఉంటుంది, చాలామంది పోతరాజుల్లాగా చాలామంది వస్తారు, డెకరేషన్స్ జరుగుతాయి, చాలా బాగా జరుగుతుంది ప్రోగ్రామ్. దాంతోపాటు అమ్మవారి ఊరేగింపులో భాగంగా ఒక తొట్లలో అమ్మవారిని ఊరేగిస్తారు. సో చాలామంది ఆ తొట్ల కింది నుంచి వెళ్తే చాలా బెనిఫిట్స్ అంటే అంత మంచి జరుగుతుందని అంటారు. అంటే ఇంకోటి ఏంటంటే మేము విన్నది పిల్లలు లేని వాళ్ళు కూడా దాని కింద నుంచి దూరితే వాళ్ళకి అమ్మవారు పిల్లల్ని ప్రసాదిస్తారు. ఎవరికైనా ప్రతి ఏ పని అయినా సక్సెస్ అవుతుంది అనే నమ్మకం అండి ఇక్కడ నిజామాబాద్లో. కప్పని కూడా ఊరేగిస్తారు వర్షాలు పడాలని. సో అందు గురించే ఈ బోనాల పండుగ కానీ ఈ ఊరు పండుగ కానీ దాని గురించే అంటే మెయిన్ డయేరియా రాకుండా ఉండడానికి ఈ సీజన్ అంతా అదే కదా సార్, విరేచనాలు అది యాంటీసెప్టిక్ లాగా అనుకోండి. జస్ట్ లైక్ ప్రతి పండగకి తను చెప్పినట్టు ఒక రీజన్ ఉందండి. ప్రజెంట్ పిల్లలకి ఇది ఏమీ తెలియదు, అది మెయిన్ అక్కడ. మనం ఇవ్వాల్సింది పేరెంట్స్ ఏంటంటే ఈ అవేర్నెస్ తేవాలి, ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి తెలియజెప్పాలి. పేరెంట్స్ సార్ ఇక్కడ మేజర్ పాత్ర పేరెంట్స్ది. 13th రోజున చాలా మంది పెద్ద అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఊర పండుగలో పాల్గొంటూ ఉంటారు. సో ఆ రోజు ఇది అంటే మన సనాతన ధర్మాన్ని గురించి కావచ్చు లేకపోతే ఈ కల్చర్ గురించి మనం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నారా అందరు ఏమైనా కలిసి ఇట్లా చెప్పాలి అనే దాని గురించి? ఇంకా ప్లాన్ అయితే ఏం చేయలేదండి మాకు. అంటే నార్మల్గా ఇప్పుడు ఊరు పండుగ ఈ కాన్సెప్ట్ మీదనే మనం వచ్చాము.
కానీ అవేర్నెస్ మాత్రం ఖచ్చితంగా ఊరు పండుగలో అందరూ పాల్గొనాలని మేము కోరుకుంటున్నామండి. అంతే మన సనాతన ధర్మంని ఇక్కడ జన్మించిన ప్రతి ఒక్కరు హిందూరు వాసులని ఒకటే కోరుకుంటున్నాను. మన ఫెస్టివల్స్ని మనము హ్యాపీగా చేసుకుందాము. మన పిల్లల జనరేషన్ వచ్చే భవిష్యత్తుకి మన వాటర్ స్కేర్సిటీ రాకుండా, పొల్యూషన్ కాకుండా ప్రతి ఒక్కటి చెట్లు నాటడం కానీ, ఎందుకంటే ఈ టైంలోనే మనం చెట్లు నాటుతాము. సో ఇది కూడా ఒక ప్రాసెస్లో ఒక ఫెస్టివల్ లాగా చేసుకుందామని నేను కోరుకుంటున్నాను. ఎంతమంది వచ్చారు ఇప్పుడు ఇవల్ల? చాలా మంది మహిళలు వచ్చినారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చినారు? అంటే ఓన్లీ ఈ కాలనీ వాసులేనా లేకపోతే ఇంకెంతమంది వచ్చినారు? 70% కాలనీ వాసులు అండి. మిగతా వాళ్ళందరూ వందలాది మంది కనిపిస్తా ఉన్నారు ఈ రోజే. నిజామాబాద్ అంత మొత్తము తను అందరికీ ఇన్విటేషన్ ఇచ్చిందండి. ప్రతి ఒక్కరికి పేరు పేరున తను అందరికీ కాల్ చేశారు శీతల్ గారు అండ్ వాళ్ళ ఆధ్వర్యం టీం అండి. నాకు మిగతా వాళ్ళ టీం పేరు తెలీదు, కానీ వాళ్ళ టీం మొత్తం 100% సపోర్ట్ చేస్తారు. కాలనీ వాసులు లక్ష్మీ సిల్క్స్ ఆధ్వర్యంలో జరిగిందమ్మ. సో ఫైనల్ అంటే ప్రతి ఇయర్ కూడా చేస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తూ ఉంది ఈసారి? ఎట్లా అనిపిస్తూ ఉంది? ఇంత జనాన్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఒకటి ఏంటి అంటే మేము కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మనమే కాకుండా మన పిల్లలకు కూడా ఈ ప్రతి ఒక్క ఏ పండగ గురించి అయినా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఓపిక్గా. మన నుంచే వాళ్ళు తెలుసుకుంటారు ఏది మంచి ఏది చెడు అనేది. పండగ గురించి కూడా ప్రతి ఒక్కరం మన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మెయిన్ అని. ఎంతమంది వచ్చినారు మహిళలు ఇక్కడ? 200-300 మెంబర్స్ వచ్చారు. సో ఆషాఢ మాసం మొత్తం ఇట్లానే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కలుసుకొని ఇదంతా పండుగ చేసుకునే పరిస్థితి ఉంటుంది. సో ప్రతి ఫెస్టివల్లో ఇట్లాంటి కలిసిమెలిసి ఉండడం ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ యూనిటీ పెరుగుతుంది, ఎంజాయ్ చేస్తాం చాలా. ఇప్పుడు మళ్ళీ తర్వాత ఈ ఆషాఢ మాసంలోనే వనభోజనాలను పెట్టుకుంటాము. ఫ్రెండ్స్ అందరం కలిసి గెట్ టుగెదర్లా పెట్టేసుకొని హ్యాపీగా ఆ టైం అంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడే స్పెసిఫిక్గా మీరు ఇక్కడ రావడానికి గల కారణం ఏంది? అమ్మవారు ఎంత మహిమ ఉన్నది అనే దాని గురించి చెప్పండి ఒక 2 మాటలు ఇందూరు ప్రజలకి. అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. లాస్ట్ ఇయర్ నేను కూడా బోనం ఎత్తుకున్నాను. నాకు చాలా మంచిగా అనిపించింది. అందుకని ఈసారి కూడా వచ్చాను. అమ్మవారి ఆశీస్సులు మా అందరికీ ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సో ఇది మొత్తానికి ఇందూరు జిల్లాలో ఇప్పటికే ఆషాఢ మాసంలో మొదలైనటువంటి బోనాల పండుగ, ఊర పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ హైదరాబాద్ అయితే, సెకండ్ ఇందూరు జిల్లాలోనే చాలా పెద్ద మొత్తంలో ఈ పండుగలు నిర్వహించడం అనేది నిజంగా మన అదృష్టం అని చెప్పుకోవాలి. హిందూ బంధువులందరూ కూడా ఏదైతే ఎల్లుండి జరగబోయే ఈ ఊర పండుగ వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలా. చాలా మంచి కోలాహలం అనేది ఒకటి ఉంటుంది. డెఫినెట్లీ హిందూ బంధువులందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం.